ఈ సెకండ్ సెషన్లో దీవెనలన్నీ దీనునికే. ఎవరికట? దీవెనలన్నీ. మనం ఆరాధించే దేవుని దగ్గర ఎన్ని దీవెనలు ఉన్నాయో, ప్రతి దీవెన దేవుడు దీనులకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అసలు దీనత్వం అంటే ఏంటి? దీనుడికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి? రండి వాక్యాన్ని ధ్యానించుదాం. లేవియ కాండం 2వ అధ్యాయం 6వ వచనం, 6వ వచనం నాతో కలిసి. అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయవలెను. నా వైపు చూడండి, నా వైపు చూడండి. అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయవలెను. నైవేద్యము అంటే ఆహారము అని అర్థం. నైవేద్య బలిలో గోధుమ పిండితో రొట్టె చేయాలి. ఆ రొట్టె చేసేటప్పుడు కొంచెం నూనె ఆ గోధుమ పిండిలో వేసి రొట్టె చేస్తారు. ఇప్పుడు ఈ రొట్టెను యాజకుడు ఎక్కడికి తీసుకొచ్చాడు అంటే బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు చెప్పండి? బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చాడు. బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఈ రొట్టెను యాజకుడు ఏం చేయాలంటే తుంచాల. ఎందుకు తుంచాలి? ముక్కలు అవటానికి, రైట్? ఇలా ముక్కలు ముక్కలుగా తుంచాల. తుంచిన తర్వాత యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? దీని మీద నూనె పోస్తాడు. అందరూ చూడండి, నూనెను పోస్తాడు. ఎప్పుడు నూనె పోసాడంటే రొట్టెగా ఉన్నప్పుడు నూనె పోయేలా. ఈ మాట పట్టుకొని, రొట్టెగా ఉన్నప్పుడు యాజకుడు దాని మీద నూనె పోయలేదు. ఎప్పుడు నూనె పోసాడంటే అది తుంచబడి ముక్కలు ముక్కలుగా ఉన్నప్పుడు యాజకుడు దాని మీద నూనె పోసాడు. దైవజనమా, రొట్టె ఒక్కొక్క క్రైస్తవునికి గుర్తుగా ఉంది. ఎలా? చాలా అర్థాలు చెప్పొచ్చు. చాలాసార్లు మనం పాడతాం ఓ పాట, నీ చేతిలో రొట్టెను నేనయ్యా. వచ్చు కదా ఆ పాట, ఇందాక ఫస్ట్ సెషన్ చివరిలో పాడారు. ఒకసారి నేను పాడతాను, నాతో కలిసి పాడండి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, నీ ఆగండి. మనం అందరం ఎవరమంట? ఎక్కడున్న రొట్టెలో? నీ చేతిలో రొట్టెను నేనయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు. ఎప్పుడు ఆశీర్వాదం? విరిచిన తర్వాతే. దైవజనమ, దేవుని సన్నిధికి రొట్టెలుగా తేబడిన మనం విరవబడి ముక్కలు ముక్కలుగా ఎవరైతే మారతారో అంటే దీనులుగా మారతారో, గర్వాన్ని కోల్పోయి, అహంభావాన్ని కోల్పోయి, డాంబికత్వాన్ని తొలగించుకొని దీనులుగా చిన్న రొట్టె ముక్కలుగా ఎవరైతే మార్చబడతారో, దీనులుగా మార్చబడిన వారి మీద దేవుని కృపనే నూనె, దేవుని ఆత్మనే నూనె, దేవుని ఆశీర్వాదం అనే నూనె పోయబడుతుంది. రొట్టె చేసేటప్పుడేమో నూనె రాశారు. ఎంత రాస్తారు మీరు? రొట్టె చేసి ఎంత పోస్తారు? ఆ రొట్టె చేసేటప్పుడు గోధుమ పిండిలో కొంచెం నూనె పోస్తారు కదా, కొంచెం నూనె రాస్తారు. కానీ ఇప్పుడు నూనె రాయటంగా అదేం చేస్తున్నారు చెప్పండి? నూనె ఎప్పుడు పోయబడతారు అంటే అది ముక్కలు ముక్కలుగా విరవబడినప్పుడు మాత్రమే. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో కులగర్వం, ధనగర్వం, అందగర్వం, ఆస్తి గర్వం, దేవుడిచ్చిన తలాంతుల గర్వం ఏవి లేకుండా ఎదిగే కొద్దీ దినదినం దీనులుగా మారుతూ దేన మనస్కులుగా మనం బ్రతుకుతూ ఉంటే నూనె రాయటమే కాదు,
నూనె పోయటం ప్రారంభిస్తాడు. ఎవడు దీనుడిగా బ్రతుకుతాడో కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. మహిమ వెంబడి దేవుడు మహిమ ఆ వ్యక్తికి అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. సంఘం కృప పొందిన సంఘం మాత్రమే కాదు, కృప వెంబడి కృప పొందిన సంఘంగా మారాలి. సంఘం మహిమ నొందిన సంఘం మాత్రమే కాదు, మహిమ వెంబడి అధిక మహిమ పొందిన సంఘంగా సంఘం రూపాంతరం చెందాలి. అయితే ఆ నూనె పోయిపడాలంటే ఈ రొట్టె ఏం కావాలి? విరవబడాలి. దేవుడు ఏం చేస్తాడంటే మనకు దీనత్వాన్ని నేర్పటానికి వాక్యం చేత విరుస్తాడు, ఆత్మ ద్వారా విరుస్తాడు. ఇంకా ఆ పరంపరలో ఏం చేస్తాడో తెలుసా? శ్రమలను దేవుడు అనుమతించి, అది అనారోగ్యమనే శ్రమే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులనే శ్రమే కావచ్చు, ప్రజల చేత తిరస్కరించబడే శ్రమే కావచ్చు, అవమానం అనే శ్రమే కావచ్చు, నిందలనే శ్రమే కావచ్చు, భయంకరమైన సమస్యలనే శోధనలనే శ్రమలు కావచ్చు. దేవుడే తన చిత్తానుసారంగా శ్రమలతో దేవుడు మనలను విరుస్తాడు. దేవుడే తన చిత్తానుసారంగా శ్రమలను మన బ్రతుకులో అనుమతిస్తాడు. సంగమా, లోకస్తులకు శ్రమలు వస్తాయి, క్రైస్తవులకు శ్రమలు వస్తాయి. లోకస్తులకు వచ్చే శ్రమ వాళ్ళని నాశనం చేస్తుందేమో, కానీ క్రైస్తవునికి వచ్చే శ్రమ దీనునిగా మారుస్తుంది. నిన్ను నాశనం చేయటానికి దేవుడు ఏ శ్రమను అనుమతించడు. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం 40వ కీర్తన 17వ చరణం. కీర్తనల గ్రంథం, నాతో కలిసి చెప్పండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఇంకోసారి చెప్పండి, నేను శ్రమల పాలై. సహజంగా లోకంలో శ్రమల పాలైన వాడు ఏమవుతాడు? శ్రమల పాలై నేను నశించి తిని అని అనాలి. శ్రమల పాలై నా బ్రతుకు పాడైపోయింది అని అనాలి. శ్రమల సుడిగొండల్లో చిక్కుకొని నా కుటుంబం కొట్టుకుపోయింది అని అనాలి. కానీ దావీదు గారు ఏమంటాడు తెలుసా? నేను శ్రమల పాలై. చెప్పాలిగా పెద్దగా, నేను శ్రమల పాలై దీనుడనైతిని. బిడ్డ, నీ జీవితంలో దేవుడు అనుమతించే ప్రతి శ్రమ నీకు దీనత్వాన్ని నేర్పటానికి దేవుడు అనుమతిస్తాడు. శ్రమలు అనుమతించినప్పుడు వెంటనే నా ప్రభు నాకేదో పాఠం నేర్పాలనుకుంటున్నాడు. నాలో ఉన్న అహంభావం, నాలో ఉన్న గర్వం, నాలో ఉన్న హెచ్చింపు, నాలో ఉన్న డాంబికత్వాన్ని తొలగించడానికే ఈ శ్రమను దేవుడు అనుమతించాడని ఆ శ్రమల కొలిమిలో దంచబడి ప్రతిసారి మెత్తని పిండిగా మనం మార్చబడుదుం గాక. గోధుమలు మెత్త కావాలంటే ఏం చేయబడాలి? పెద్దగా. బియ్యం మెత్తగా ఉడకాలంటే ఏం చేయబడాలి? దంచబడాలా? అగ్ని చేత కాల్చబడాలి, నీళ్ళల్లో ఉడికించబడాలి. దేవుడు కూడా నన్ను మెత్తని పిండిగా చేయటానికి, ముక్కలు ముక్కలుగా విరవటానికి శ్రమలలో, మీకేమో నేను పైకి జాకబన్న తెల్లబట్టలు వేసుకొని అన్నకి అబ్బా అన్న ఎంత హ్యాపీగా ఉన్నాడు కదా, హ్యాపీయే. ప్రభువుని బట్టి సంతోషమే, ధైర్యమే. ప్రభువుని బట్టి మీరు కుర్చీ మీద కూర్చున్నది చూస్తారు, కానీ ఆ కుర్చీ కింద ఎన్ని ముళ్ళు ఉన్నాయో నాకు తెలుసు, దేవుడికి తెలుసు. అయితే ఈ శ్రమలు అనుమతించేది నాశనం చేయటానికి మాత్రం కాదు అన్నది ఖచ్చితంగా నాకు తెలుసు. దేవుడు మన బ్రతుకులో అనుమతించే ప్రతి శ్రమ దీనత్వం నేర్పటానికే. ఆ మొక్కల మొక్కలుగా నువ్వు దీనుడు అయ్యే కొలది కృప కాదు, కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మీరు నన్ను అడగాలి, అన్నయ్య దీనత్వం అంటే ఏంటి? దీనత్వం శరీరంలో ఉండాలా, మనస్సులో ఉండాలా? బైబిల్లో చూస్తాం కదా, శరీరంలో కాదు దీనత్వం ఉండాల్సింది, మనస్సులో దీనత్వం ఉండాలి. దీన మనస్సు చెప్పండి అన్నమాట, పెద్దగా పెద్దగా. ఇంకోసారి, దీన మనసా, దినానికి ఒక మనసా? దీన మనసు అంటే దీనత్వం ఎక్కడుండాలి? కొంతమంది ఉంటారు శరీరంలో భలే దీనత్వం చూపిస్తారు. ఒక ఆయన ఉన్నాడు, ఆ వివరాలు నేను చెప్పలేను, కానీ అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత దీనత్వం చూపిస్తాడంటే వాళ్ళ ఇంటికి వెళ్తే చాలు, అన్నయ్య నేను సేవ స్టార్టింగ్లో ఒక చోట ఉన్నప్పుడు
అన్నయ్య అని ఇట్లా వణికేవాడు. మీరు అడుగు పెట్టండి అన్నయ్య, మీరు అడుగు. ఆయన వణుకుడు చూస్తే నాకు వణుకు వచ్చేది. బాబో ఏం దీనుడురా నాయన. యేసు ప్రభు తర్వాత మనోడిదే ఫస్ట్ ప్లేస్ అనుకుంటా. అంత దీనుడిగా బ్రతికేవాడు, వణుకుతో ఉండేవాడు. నా పక్కెంటున్న పాస్టర్ గారు అన్నాడు, అన్న మనోడు వణికినట్టుగా చెప్పండి వణికినట్టుగా కనపడతాడు కానీ మనోడు పాస్టర్లనే వణికించేవాడు అన్న. అంత కృప పొందినోడు. ఊరుకో, ఈయన పట్టుకొని ఆ మాట అంటావేంటే, చూడు గడగడ వణుకుతున్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చెప్పాడు తెలుసా? దీనత్వం ఉండాల్సింది శరీరంలో కాదు, మనస్సులో ఉండాలి. ఆమేన్. అసలు దీనుడు ఎలా ఉంటాడు? క్లుప్తంగా ఒక మాట చెప్తాను. నువ్వు దీనుడువో కాదో చెక్ చేసే పాయింట్. కరెంట్ ఉందో, నా వైపు చూడాలా. కరెంట్ ఉందో లేదో తెలియాలంటే ఏం చేయాలి? వేలు పెట్టాలా? పోతావురా నాయన. మనోడు వేలు పెడతాడంట. వేలు కాదు, టెస్టర్. బీపీ హై బీపీయా, నార్మలా, లో బీపీయా ఉంది కదా. ఎస్, షుగర్ ఉందా లేదా, ప్రతి దానికి టెస్టింగ్ ఉంటుంది కదా. నువ్వు దీనుడువా గర్విష్ఠువా? సింపుల్గా ఒక టెస్ట్ ఏంటో తెలుసా? ఎవరైనా నీ తప్పు చెప్తే వెంటనే ముఖం మార్చుకోకుండా దిద్దుబాటు చేసుకోవటానికి ఇష్టపడతావు. దిస్ ఈజ్ ద ఫస్ట్ సైన్ నువ్వు దీనుడు అని చెప్పటానికి. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చేస్తున్న తప్పు, నీ నడక ఇలా నువ్వు ప్రవర్తించకూడదు అని ఎవరైనా ఒక మాట నిన్ను గద్దిస్తే, నువ్వు చూసావా, ఎవడు చెప్పాడు నీకు నేను ఇంతే అని అన్నావా? నీకు దీన మనసు లేదని. ఓ చోట సిస్టరు, నీకెందుకు సిస్టర్ అంత కోపం అని అందట ఒక సిస్టరు. ఆ సిస్టర్ అంతంట, నా కోపం నీకు ఎవరు చెప్పారు? ఎక్కడ చూసావు నా కోపం? చూపించు నా కోపం ఏంటో, నేను కోపిస్తుందన్నా. ఎవరు చెప్పాడు నీకు? సిస్టర్ అందట, ఇప్పుడే చూస్తున్నాగా. ఈ గర్విష్ఠుల బ్యాచ్ ఎట్టుంటుంది, ఈ గర్వాంధుల బ్యాచ్ ఎట్టుంటుందంటే, వాడు తప్పు చేసినా ఎవడైనా తప్పు చేశారు అని అంటే చాలు ముఖం టచ్ స్క్రీన్ లాగా మారిపోతాయి, రంగులు మారిపోతాయి. మంచోడు రమేషు మంచోడు అని అన్నావా? జర్మి అన్న గాడ్ బ్లెస్ యూ అన్న, నన్నే దీవిస్తాడు తమ్ముడు. ఏమిరా తమ్ముడా, ఏం తమ్ముడా నీ పరిస్థితి అని అన్నావా? ముఖం చూసారా, కందగడ్డ అంటారు చూసారా, కందగడ్డలాగా. దీనత్వం ఎలా ఉంటుందో తెలుసా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. సింపుల్ ఇండికేషన్. దేవుడు నీ బుద్ధిహీనత చెప్తూ ఉంటే, దేవుడు నీ లోపాన్ని చెప్తూ ఉంటే, వాక్యం వింటూ కడకడమని వణుకుతావు. ఎస్, నాలో ఈ బుద్ధిహీనత ఉందయ్యా. ఎస్, నాలో ఈ లోపం ఉందయ్యా. అవును, నా లోపట ఈ అవిధేయత ఉందయ్యా అని దేవుని మాట వినటంతో గడగడ వణికేవాడు దీనత్వం కలిగినటువంటి వాడు. మీరు కావాలంటే చూడండి, నాకు అన్నోళ్ళు ఎప్పుడెప్పుడు కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఓ రోజు మైకేల్ అన్న ఫోన్ చేశాడు, ఏదో ఒక విషయం మాట్లాడతా, సేవ గురించి చాలా మంచి విషయాలు చెప్తాడు అన్న. ఒక సందర్భంలో మాట్లాడుతా నాకు చెప్తే నేను ఏమన్నా అనుకుంటాను తట్టుపట్టా ఇస్తున్నాడు. అడగండి అన్న, సేవకులుగా మేమేదైనా తప్పు చేస్తే ధైర్యంగా చెప్పండి. నాకు అన్న వయస్సు, దిద్దుకునే మనసు నాకుంది, దిద్దుకుంటా. నేనేం పరిపూర్ణుని కాదుగా, నేనేం పైనుంచి దిగొచ్చిన దేవదూతనేం కాదు కదా, నేను మనిషినే. అయ్యో నేను మీకు చెప్పే అంత కాదన్నా. లేదన్నా, మీరు అనుభవం కలిగిన వాళ్ళు, ఆత్మలో బలపడిన వాళ్ళు. మేము మనుషులంగా ఒకవేళ దేవుని వాక్యానికి భిన్నంగా ఎప్పుడైనా వెళ్తే ధారాళంగా చెప్పొచ్చు. దిద్దుబాటు చేసుకునే మనసు నాకుంది. ఎవరైనా నీ తప్పు చెప్తే తల వంచి, నిజంగానేనక్క నేను మారేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయి అని అన్నావా? నువ్వు దీనురాలివి. అది నీలో ఉంటే నూనె రాయటం కాదు, పెద్దగా చెప్పాలా, నూనె రాయటం కాదు, పెద్దగా
కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. మహిమ నుండి అధిక మహిమకు దేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు. సంఘానికి కావలసింది, దేవుని బిడ్డలకు కావలసింది దీనత్వం. ముక్కలు ముక్కలుగా విరవబడాలి, ముక్కలు ముక్కలుగా తుంచబడాలి. ఎందుకు ముక్కలు ముక్కలుగా తుంచబడాలి? దీనత్వం ఎలా ఉంటుంది? అగైన్ ఇంకొక మాట, పేతురు పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, భలే చక్కటి మాట. ఐదవ అధ్యాయం 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. కొంచెం పెద్దగా, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని యొడల దేన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ప్రారంభపు మాట నాతో కలిసి చెప్పండి. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి. అంటే దీనత్వం అంటే ఏంటి? ఎవరికి? పెద్దవాళ్లకు లోబడాలి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండడి అనే మాట చదువుతూ ఉంటే మీకు కాస్త గ్రాంధికం లాగా ఉంటుంది. మీ తెలుగు భాషలో చెప్పమంటారా? మీ తెలుగు భాషలో చెప్పమంటారా? నాతో కలిసి చెప్పండి. కోడళ్ళారా. ఇంతే ఇంటర్ప్రిట్ చేసుకోవాలి ఆ వాక్యం. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి. మీ జీవితానికి అన్వయించుకోండి. కోడళ్ళారా తల్లి లాంటి వయసు కలిగిన మీ అత్తలకు లోబడండి. కుమారులారా తండ్రులకు లోబడండి. కుమార్తెలారా చెప్పండి, తల్లికి లోబడి ఉండండి. సేవ చేయటానికి వచ్చిన సేవకులారా మీ నాయకుల మాటకు లోబడండి. ఉద్యోగం చేస్తున్న పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్న అయ్యా కానిస్టేబుల్ గారు ఎస్ఐ గారి మాటకు లోబడండి. ఎస్ఐకి ఏం తెలుసా అని అనొద్దు. ఈ తిక్కల మాటలు మాట్లాడొద్దు. చిన్నలారా 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 మీ పెద్దలకు ఇదే దీనత్వం. ఉసుకు సరిగేసుకో. మీరు అటేం చూడొద్దు, అటు ఎవరు లేరులే, నా వైపు చూడండి. నేను వేసుకోనా, నేను ఇంతే. గర్విష్ఠురాలి. అమ్మ ఒక్క మాట అందంటే టచ్ స్క్రీన్ లాగా ముఖం రంగులు మారిపోయిందంటే ఇట్స్ ద ఇండికేషన్ ఆఫ్ ప్రైడ్. గర్వానికి అది ఇండికేషన్. తల్లి లాంటి వయసులో ఉన్న నీ అత్త నిన్నొక్క మాట గద్దిస్తే బొస 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 చెప్పండి ఒకసారి గట్టిగా. బొస 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 బొస. మా అమ్మ ఒక్క మాట అనలా. అందుకనే నువ్వు అట్ట తగలబడ్డావు. ఏ వనక పొట్టాన్ని బట్టి ఇట్లా తగలబడ్డావు. ఇప్పుడు ఈ మాట అంటున్నప్పుడు నేను మారాలి ప్రభా అన్న భావం నీకు కలిగిందంటే నువ్వు దీనురాలి. ఈయన ఎప్పుడు ఇంతే చెప్తాడు. మా బాధలేం తెలిస్తే ఇది నీ మనసులో వచ్చిందా నువ్వు గర్విష్ఠురాలి. ఇట్స్ ద ఇండికేషన్. సరే ఇప్పుడు గమనించండి, దీనత్వం అంటే పెద్దవారికి చిన్నవాళ్ళు లోబట్టమే దీనత్వం కాదు. కొన్ని సందర్భాలలో చిన్నవారి ఎదుట కూడా పెద్దవారు తగ్గించుకోవాలి. ఇది అసలు సిసలు దీనత్వం. అరే గట్టిగా చప్పట కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అక్కడ దాని కంటిన్యూషన్ ఒక మాట అంటాడు చూడండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎవరు? ఎదుటివారి యొడల. ఎదుట ఎవరున్నారు? ఇప్పుడు ఎదుట ఎవరున్నారు? జాకబన్నా ఇందాక పెద్దలు అన్నాడు, ఇందాకేమో దేవుడు అన్నాము. ఇక్కడ ఎదుట ఎవరున్నారు? ఎవరైనా కావచ్చు. కొన్ని సందర్భాల్లో
నీకంటే చిన్నవారి ఎదుట తల దించుకోవాలి. చిన్నపిల్లల్ని తప్పు చెప్తారు, అంగీకరించి దిద్దుబాటు చేసుకోగలిగే మనసు కలిగిన వాళ్ళు దీనులు. ఇప్పుడు నీ కోడలు వచ్చి నీ తప్పు చెప్పింది అనుకో, ఒక మాట, అమ్మో మన పెద్దోళ్ళు ఊరక సామెత కనిపెట్టల, గుడ్డొచ్చి, మీ డైలాగులు చెప్పండి, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందట. అవును, నువ్వే నేర్పాలి, మేమే నేర్చుకోవాలా. మరి ఏం చేస్తావు? అత్తను పట్టుకొని ఈ మాటలు అంటున్నావంటే అడగండి, మీరు చెప్పాలి, అందుకని ఆపాను. అదే కొన్నిసార్లు నీకంటే చిన్న వాళ్ళ ఎదుట కూడా తగ్గించుకోవాల్సి వస్తే తగ్గించుకో. అదే దీనత్వం. ఆ దీనత్వాన్ని నిజంగా దేవుడు నీలో చూశాడా? నూనె రాయడు. పెద్దగా చెప్పాలి, కొంచెం పెద్దగా. నూనె రాయడో, నూనె రాయటమే కాదు, నూనె పోస్తాడు. ఎంత పోస్తాడో తెలుసా? నా గిన్నె నిండి పొంగి పొర్లుతుందని కీర్తనకర్త మాట్లాడినట్లుగా నీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నా దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. దేవుడు మీకు కృప ఇవ్వాలా? కృప వెంబడి కృప ఇవ్వాలా? మహిమనివ్వాలా? మహిమ వెంబడి మహిమనివ్వాలా? ఆశీర్వాదం ఇవ్వాలా? ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మార్చాలా? వీటన్నిటిని పొందుకోగలిగిన శక్తి దీనత్వంలో ఉంది. చెప్పండి మాట, దీవెనలన్నీ దీనునికే, దీవెనలన్నీ దీనునికే. మరోసారి, దీవెనలన్నీ దీనునికి దేవుడిచ్చే దీవెనలు చాలా ఉన్నాయి. దీనత్వం చక్కటి విషయాలు చూడండి. ఆ మాట యెషయా గ్రంథం 57వ అధ్యాయం అందరు మీ బైబిల్ తెరవండి. 15వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పాలి అందరం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. టకామని చెప్తా తమ్ముడు అమరావతి, దీనత్వం నీలో ఉంటే నీవే దేవునికి ఒక నివాస స్థానంగా మారిపోతావు. నీవు దేవుడు, దేవుడు నీవు కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్. ఎప్పుడు దేవుడు మనతో కలిసి బ్రతకటం ప్రారంభిస్తాడు? ఇక్కడ దేవుడు అంటాడు, నేను మహోన్నతుడును. పెద్దగా చెప్పాలి, ఉన్నతుడు కాదు, ఘనుడు కాదు. ఈ తెలివిలోనోడు ఎవడు కనిపెట్టాడు కానండి, యేసుప్రభు అంతంతో ఆయన తక్కువ జాతి వాళ్ళ దేవుడు కదండి. ఒరే పిచ్చి మహారాజులారా, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ అధిపతి, పెద్దగా ఆయన గూర్చి దానియేలు గ్రంథంలో చూస్తాం. సర్వోన్నతుడు ఎవరు? ఉన్నతుడే కాదు, సర్వములో ఉన్నతుడైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధమైన స్థలాలలో నివసించేవాడు. అంత గొప్ప దేవుడట. ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడంటే వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుటకు నేను ఇష్టపడుచున్నాను. ఎందుకు ఆయన దీన మనసు గలవారి యొద్ద నివసించడానికి ఇష్టపడతాడో తెలుసా? ఆయనే దీన మనసు కలిగిన వాడు గనుక. మీరు ఒక సామెత ఎరుగుదురు కదా, ఏ గూటి పక్షులు చెప్పాలి, జేమ్స్ రాచనుడా, ఏ గూటి పక్షులు ఎప్పటికైనా ఏ గూటి పక్షులు ఆ గూటికి, ఆయన ఏ గూటికి చెందిన పక్షి చెప్పాలరా తల్లి, దీన మనస్సు అనే గూటికి చెందిన పక్షి. నువ్వు అది పట్టుకో, ఇజ్రాయెల్ దగ్గర తీసుకో.
నేనేం చేయించాను? మనోడికి దేన మనసు, నాకు దేన మనసు. అప్పుడు మేమిద్దరం దోస్తుల్లాగా ఉండాలనుకుంటాం. వీడు సినిమాల బ్యాచ్, నేను సినిమాల బ్యాచ్ కాదు. మా ఇద్దరికి దోస్తుగిరికి కుదిరిద్దా? కుదరదు. ఎడరా, వీడు గర్విష్ఠుడు, కళ్ళు నెత్తి మీద ఉన్నాయి, అమ్మమ్మమ్మ మాటలు కోటలు దాడుతాయి. ఏమంటాడు తెలుసా? జర్మి అన్న, అసలు నేనంటే ఏమనుకున్నావన్నా? రేవంత్ రెడ్డి గారు నేను చిన్నప్పుడు గోలీగాయలు ఆడుకున్నాం. ఒరే, నీది ఎక్కడో ప్రకాశం జిల్లా కదా, రేవంత్ రెడ్డి గారిది ఎక్కడో పలానా చోట కదంటే, మీకు తెలియదులే అన్న. నాకు తెలియదు అంట. మరి అయ్యో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేవాళ్ళు కదా, మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం, మా క్లాస్మేట్. ఒరే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా పెద్ద అయినరా, 70 సంవత్సరాలు. నీవు చూస్తే 17 సంవత్సరాలు కూడా లేవంటే. వీడి మాటలు కోటలు దాడతాయి. వీడి బడాయి మాటలు, నోరు తెరిస్తే అబద్ధం, నిజం చెప్తాడు. కొంతమంది మాటలు ఎట్లుంటాయో తెలుసు. అన్న అక్కడ వరద వాగులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి, ఊర్లు కొట్టుకొని పోతున్నాయి అన్న అని చెప్తారు. మనం వెళ్ళి చూస్తే బురద కూడా ఉండదు అక్కడ. వీడు నోరు తెరిస్తే అబద్ధం. ఇప్పుడు నేనున్నా, నాకు అబద్ధం పడదాం, గర్వం నాకు ఇష్టం ఉండదు, దేన మనస్కుడిగా బ్రతకటం ఇష్టం. మా ఇద్దరికి దోస్తు కుదిరిద్దా? ఏ గూటి పక్షులు ఆ గూటికి జారుతాయి, నమ్ముతారా? నువ్వు దీనుడిగా బ్రతికితే, దీనుడయ్యున్న యేసుక్రీస్తు నీలోనికి వచ్చి నీవు ఆయన కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేనంట, దేవుడే మన హృదయ గదిలో నివసిస్తే అంతకు మించిన భాగ్యం ఏమైనా ఉందా? అందుకనే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి క్రైస్తవుడు ప్రభు దగ్గర నేర్చుకోవాల్సింది. నాతో కలిసి చెప్పండి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నా యొద్దకు వచ్చి నా కాడినెత్తుకొని మీరు నేర్చుకొనుడి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. నా యొద్దకు వచ్చి నా కాడినెత్తుకొని మీరు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి కలుగును. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ మాట పట్టుకోండి అందరం. యేసయ్య అంటాడు, నేను సాత్వికుణ్ణి, నేను దీన మనస్సు కలిగిన వాడిని. నా యొద్దకు వచ్చి నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి? నా సాత్వికాన్ని నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? నా దీన మనస్సు నేర్చుకోవాలి. క్రైస్తవ జనమా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సేవకుడు కానీ ఒక సేవకురాలు కానీ పాటలు పాడటం కాదు నేర్చుకోవాల్సింది, వాయిద్యాలు వాయించడం కాదు నేర్చుకోవాల్సింది, సాక్ష్యం ఎలా చెప్పాలో కాదు నేర్చుకోవాల్సింది, సంఘంలో పెద్దగా ఎలా ఉండాలి అది కాదు నేర్చుకోవాల్సింది, ఓ ప్రసంగికుడిగా ఎలా ప్రసంగం చేయాలి అది కాదు మొదట నేర్చుకోవాల్సింది. ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి క్రైస్తవుడు సాత్వికాన్ని నేర్చుకోవాలి. పెద్దగా చెప్దాం, దీన మనస్సును నేర్చుకోవాలి. పెద్దగా చెప్దాం, ఆమేన్. నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఆయన దీన మనస్సును నేర్చుకుంటే ఆయన మనలోనికి వచ్చి ఆయన మనం ఆయన కలిసి బ్రతకటానికి కృప చూపిస్తాడు. దీన మనస్సు నీలో ఉంటే యు ఆర్ ద డ్వెల్లింగ్ ప్లేస్. దేవుడు నివసించే నివాస స్థానంగా, డ్వెల్లింగ్ ప్లేస్గా నువ్వు మార్చబడతావు. ఆమేన్. అయ్యా, గర్విష్ఠుల దగ్గరికి దేవుడు రాడా? రాడు. గర్వంగా మాట్లాడేవాడి దగ్గరికి దేవుడు రాడా? రాడు. అహంభావంగా ప్రవర్తించే వాళ్ళ దగ్గరికి దేవుడు రాడా? రాడు. రాకపోగా బైబిల్ ఏమని రాసిందో తెలుసా? అహంకారులను ఎదిరించి. ఎస్, చెప్పండి మాట. ఎవరిని ఎదిరిస్తారు? ఇట్లా రచన, ఈయన అహంకారి. ఈ అహంకారిని ఎవరు ఎదిరిస్తారంట? నేనంట, దేవుడనే ప్రపంచంలో బ్రతుకుతూ దేవుడు మనల్ని ఎదిరిస్తే మనం బ్రతకగలమా? చెప్పాలి. నేను అంటాను సార్, నేను అంటాను, ఓ కంపెనీలో పనిచేస్తా, ఆ కంపెనీ ఎండీని ఎదిరించి మనం బ్రతకగలమా? ఒక రాజుని ఎదిరించి రాజ్యంలో బ్రతకగలమా? ఎండీని ఎదిరించి కంపెనీలో బ్రతకగలమేమో,
రాజుని ఎదిరించి రాజ్యంలో బ్రతకగలమేమో, దేవుని ఎదిరించి ప్రపంచంలో ఎవ్వడూ బ్రతకలేడు. విన్నారు ఈ మాట? అందుకని మనం దీనత్వాన్ని సంపాదించుకుంటే యేసయ్య నీవు యేసయ్య కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఏం కావాలని అడుగుదాం? గర్వం నాలో నుంచి తీసేయ్యా. ఎవరైనా నన్ను గద్దిస్తే, నాకు ఇజ్రాయేల్లో భలే నచ్చిన గుణం ఏంటంటే, నువ్వు ఏమైనా తిట్టు, గద్దించు, ఏవైనా చేయి, మా వాడు కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్, దీంతోనే అన్నీ కొట్టుకొని పోతాయి. అది ఈ బిడ్డకున్న కృప. అస్సలు ముఖం మార్చడు, టచ్ స్క్రీన్ ఉండదు. కొన్ని ముఖాలు ఉంటాయండి, అబ్బబ్బబ్బబ్బబ్బా, బాబోయ్. ఆ దీనత్వాన్ని అడుగు, విరివేసయ్యా, ముక్కలుగా విరివేసయ్యా. ఆ దీనత్వాన్ని పొందుకుంటే కృప వెంబడి కృప దేవుడు ఇస్తాడు. దొరికే కృప ఏంటో తెలుసా? దేవుడే నిన్ను తన నివాస స్థానంగా చేసుకొని నీవు దేవుడు కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. రెండవది, అలా మనం బ్రతికితే, దీనులుగా బ్రతికితే ఏం జరిగిద్దో చూడండి. 25వ కీర్తన 8-9 చరణాలు, అద్భుతం. 25వ కీర్తన 8-9 చరణాలు అందరూ గమనించాలి. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన ఉత్తములకు ఉపదేశించును. ఉత్తముడు ఎవరికి ఉపదేశించాలా? పాపులుగా. మీరు నాకు సంబంధించిన క్యాటర్ కాదురా, పోండి వెళ్ళిపోండి అని పాపులను తిరస్కరించకుండా, ఉత్తముడై ఉన్న దేవుడు, యథార్థవంతుడైన దేవుడు తన మార్గాన్ని గూర్చి ఉత్తములకు ఉపదేశిస్తాడు, పాపులకు ఉపదేశిస్తాడు. దేవుడు తన మార్గాన్ని పాపులకు ఉపదేశిస్తున్నాడట. ఆయన ఉత్తముడే, ఆయన పాపి కాదు. ఆయన పవిత్రుడే, ఆయనలో ఏ పాపం లేదు. ఆయన పవిత్రుడైన దేవుడైనప్పటికీ తన మార్గాన్ని గూర్చి పాపులకు ఉపదేశిస్తున్నాడు. మరి ఉపదేశిస్తే ఏం జరిగింది? 9వ వచనం పెద్దగా, న్యాయ విధిని బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఉపదేశించేది అందరికీ, నడిపించేది మాత్రం కొందరినే. ఉపదేశించేది అందరికీ, నేర్పేది మాత్రం కొందరికే. నా వైపు చూడాలి. ఉపదేశించేది అందరికీ, దొంగోడికి ఉపదేశిస్తాడు, దొరకి ఉపదేశిస్తాడు, పాపికి ఉపదేశిస్తాడు, పవిత్రుడికి ఉపదేశిస్తాడు, చదువుకున్న వాడికి ఉపదేశిస్తాడు, చదువు లేని వాడికి అందరికీ ఉపదేశాన్ని తెలియచేస్తాడు. కానీ ఎవరైతే ఆయన వాక్యం విని దీనులుగా, దేవా నేను అలా బ్రతకాలనుకుంటున్నా, నన్ను బ్రతికించువా, దేవా నువ్వు చెప్పినట్లుగా నేను జీవించాలనుకుంటున్నా, దుబాయ్ బ్రదర్, దేవా నేను అలా జీవించాలనుకున్నా, నన్ను జీవింప చేయవా అని ఏ వ్యక్తి అయితే దీనుడుగా మారతాడు. ఎవరు దీనులు? ఎవడు దీనుడై నా మాట విని, పెద్దగా చెప్పాలి, ఎవడు దీనుడై నా మాట విని గడగడ వణుకుతాడో వాడు దీనుడు. అవునయ్యా ఈ పాపం నాలో ఉంది, అవునయ్యా ఈ గర్వపు స్వభావం నాలో ఉంది, అవునయ్యా ఈ బుద్ధిహీనత నాలో ఉందని ఎవడు దేవుని మాట విని గడగడ వణుకుతాడో ఆ దీనున్నట. అందరూ చూడాలా, ఆ దీనుని ఏం చేస్తాడంట? చెప్పాలి గట్టిగా. అట్లా కాదు, ఎట్లా నడవాలంటే ఇదిగో నడక కూడా నేర్పుతాడంట, నడిపిస్తాడు. ఇప్పుడు ఈయన దీనుడు కాకుండా, ఇప్పుడు మా దగ్గర సేవకులు ఉంటారు అండి, ఎవరినైనా ఒక మాట గద్దించావు అన్న, సరేనన్నా అని అన్నారనుకోండి, ఆ బిడ్డకి ఎంతైనా చెప్పాలనిపిస్తుంది, ప్రతి విషయం నేర్పాలనిపిస్తుంది. మన దగ్గర అట్లా లేరు, దేవుని కృప ఎవ్వరిలో అట్లా లేరు. ఒకవేళ గద్దించినప్పుడు
ఇంకొకడికే తెలిసినట్టు, మాకేం తెలియనట్టు. సరే ఇప్పుడు అనిలే, రేపు ముసలోడు అవుతావు కదా. ఈ చూపు చూశారనుకో, నీకు ఒక దండంరా నాయన, నీ సహవాసానికి ఒక దండం. వద్దు, నేర్పలేం. నేర్చుకునే వారికి దేవుడు ఎంతైనా నేర్పుతాడు. లోబడేవాడికి ఎంత ప్రత్యక్షతలైనా దేవుడు అనుగ్రహిస్తాడు. ఉపదేశించటం మాత్రం అందరికీ ఉపదేశిస్తాడు. నడిపించేది, నేర్పేది మాత్రం కొందరికే. ఎవరికో తెలుసా? దీనులకు మాత్రమే. ఆ దీనత్వం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. బిడ్డలారా, జీవిత కాలం ఆ దేవుడే నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపించునుగాక. పెద్దగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆయన నడిపించేవాడు, నేర్పించేవాడు. ఎవరు నడిపిస్తున్నాడు, ఎవరికి నేర్పుతున్నాడు? ఆ దీనత్వం కృపగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. నంబర్ 1, దీనత్వం మనలో ఉంటే వీఆర్ ద డ్వెల్లింగ్ ప్లేస్. దీనత్వం మనలో ఉంటే లీడింగ్, దేవుడు నడిపిస్తాడు. అంతేనా? ఆ దీనత్వం దేవుడు ఒక వ్యక్తిలో చూస్తే, బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట చూడండి. ఆ మాట కీర్తనల గ్రంథం 147వ కీర్తన 6వ చరణం. ఆ మాట టిక్ చేసుకోండి, గుండెలు కదిలిస్తుంది ఆ మాట. చిన్నప్పటి నుంచి మనం పాడుకున్న పాట అది. నాతో కలిసి, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలకు కూల్చును. విన్నారా? పడిపో. ఈయన దీనుడు. ఈ దీనుడు కొన్ని సమస్యల్లో చిక్కుబడిపోయాడు, కుప్పలాగా కూలిపోయాడు. కానీ గుండెల్లో ఏముంది? దీనత్వం ఉంది. దీనుడు కానీ జీవితం పతనమైపోయింది, అంధకారంలోకి వెళ్ళిపోయాడు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో అణగారినటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ ఈ వ్యక్తిలో ఏముంది? దీనత్వం ఉంది. బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? ఉన్నత స్థలము నుండి ఈ దీనుడి వైపు చేయి జాపి పైకన్నా, ఆయన నీకు మరీ దీనత్వం ఎక్కువైపోయింది ఇప్పుడు. చూడండి, ఈ దీనుడి వైపు దేవుడు చేయి చాపి ఏం చేస్తాడట? దేవుడు నిన్ను లేవనెత్తితే ఒక చరిత్రకారుడిగా నువ్వు నిలవబడతావు. తరతరాలకు ఒక దీవెన కారణంగా నువ్వు మిగిలిపోతావు. దేవుడు తన బాహుబలతోను చాపితే ప్రజలేమనుకుంటారో తెలుసా? అబ్బా, దేవుడు లేవనెత్తిన వాడు ఎంత ఘనపరచబడతాడా. ఒక వ్యక్తిని దేవుడు లేవనెత్తితే ఎంత ఆశ్చర్యకరంగా ఒక వ్యక్తిని చూసే ప్రతి ప్రజకు ఔరా, ఆహా, ఔరా అన్నట్లుగా ఒక విస్మయం, ఆశ్చర్యచకితుడుగా నీ బ్రతుకుని దేవుడు మారుస్తాడు. దీనత్వం లేకుండా నాకే పీజీ చదువుకున్నా, వాళ్ళు ఎల్కేజీ వాళ్ళు కేజీ, నేను వాళ్ళే లేబర్ వాళ్ళు అండి. మనమే మన క్యాస్ట్ ఏంటి, మన కులం ఏంటి? ఒక ఆయన రాజశేఖరయ్య గారి ముందు సాక్ష్యం చెప్పాడు. ఫస్ట్ సర్వీస్లో చెప్పా, నేను అగ్రవర్ణం నుంచి రక్షించబడ్డా, ఉన్నత కులం నుంచి రక్షించబడ్డా, పలానా ఉన్నత కులంలో ఉంటుండగా ప్రభు నన్ను రక్షించాడు. అయ్యగారు మైకి తీసుకొని అన్నారు, పోతావురే. ఇక వివరాలు ఫస్ట్ సర్వీస్లో చెప్పాను నేనండి. భక్తిహీనులను నేలకు కూల్చేస్తాడంట బాబోయ్. అంటే భక్తిహీనుడు అంటే ఎవరు? గర్విష్ఠుడు, మాటకు లోబడ్డం. ఇందాకేం చెప్పుకున్నాం? చిన్నలారా, పెద్దగా నాకు వినపట్లేదమ్మా, మీ లాంగ్వేజ్లో చెప్పండి.
చెప్పండి మీ భాషలో చెప్పండి. ఇప్పుడు భార్యలారా, కుమార్తెలారా, తల్లిదండ్రుల మాటకు లోబడండి. యవన బిడ్డలారా, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపండి. వాళ్ళు చూపించిన వివాహాన్నే చేసుకోండి, వాళ్ళు చెప్పిన అమ్మాయినే చేసుకోండి, వాళ్ళు చెప్పిన అబ్బాయినే చేసుకోండి. వాళ్ళ మాటకు మీరు లోబడి బ్రతకండి. వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు అయితే తప్పకుండా పాటించాలి. అయితే ఇక్కడ ఒక మాట గమనించండి. నేనెన్నో నా లైఫ్ నా ఇష్టం, నేను ఇంకన్నా చిన్నపిల్లోడినా. ఆ తల్లి చెప్తుంది, అన్న 7 సంవత్సరాల పిల్లోడు నా దగ్గరికి వచ్చి అంటాడు, ఏమమ్మే నేను ఇంకా చిన్నపిల్లోడినా? తల్లి అందట, లేదు నాయన నువ్వు 70 సంవత్సరాలు పెద్దోడు అయ్యా అందంట. చూడండి, నేనేమన్నా చిన్నపిల్లోడినా? భక్తిహీనులను నేలకు కూలుస్తాడట దేవుడు. బిడ్డలారా, దేవుడు కూలిస్తే వాడు మరలా లేవగలడా? దేవుడు కూలిస్తే, దేవుడు ఒకరిని పతనం చేస్తే మరలా వాడు పైకెత్తగలడా? నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుడు తన బాహుబలత చాపి మిమ్మల్ని పైకెత్తునుగాక. అలా పైకెత్తాలంటే చెప్పండి, దేవుడు మనలో ఏం చూడాలి? అద్భుతం. 2 వ్యక్తులు, సౌలు, దావీదు. సౌలు ప్రారంభంలో చాలా మంచోడు. సమూయేలు ప్రవక్త అంటాడు. ఈ మాట ఎక్కడుందో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్లో చూసి మన యూట్యూబ్ లైవ్లో కింద కామెంట్ బాక్స్ పెట్టండి. నా వైపు చూడాలి. నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు శిరస్సు వైతివి అని సమూయేలు ప్రవక్త సౌలుతో అంటాడు. నాతో కలిసి చెప్పండి, నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నప్పుడు నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు శిరస్సు వైతివి. ఎప్పుడు శిరస్సు అయ్యాడట? తన దృష్టికి, నీ దృష్టికి జస్ట్ ఐఎమ్ డస్ట్. ఏముంది ప్రభు అతిశయించడానికి? ఏ యోగ్యత లేకపోయినా నన్ను ప్రేమించావు, ఏ అర్హత లేకపోయినా నన్ను దీవించావు. నేనేమై ఉన్నానో సమస్తము నీ ఉచిత కృప అని ఆయన పాదాల చెంత నువ్వు శిరస్సు వంచితే, నువ్వు దీనుడిగా బ్రతికితే, నీ దృష్టికి నీవు అల్పురాలిగా బ్రతికితే ప్రజల మధ్యలో నిన్ను నీ పిల్లలను శిరస్సుగా దేవుడు నిలవబెడతాడు, పైవారిగా దేవుడు నిలవబెడతాడు, తలమానికగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నాకేం బ్రదరా 2 లక్షల జీతం, ఎంత 2 లక్షలు? మాకే ఆడు లేబరోడు రేకులు చెట్టుకొని ఉంటాడు, మాకే 3 కోట్ల రూపాయలు ఇల్లు. మన రేంజ్ చర్చికి ఇంత కాలం నుంచి వస్తున్నాం, ఏది గుర్తింపు? అల్లి ఆబరు ఆళం. మేమేంటి? కొంతమంది ఎట్టుంటారో తెలుసా? టచ్ మీ నాట్ అన్నట్టుంటారు. దేవుడు కూడా అంటాడు, నువ్వు కూడా నాకు టచ్ మీ నాట్ రా. వింటున్నారు ఈ మాట? నీ దృష్టికి నువ్వు అల్పుడు అయితే ప్రజల మధ్యలో శిరస్సుగా దేవుడు నిలవబెడతాడు. సౌలు జీవితం ఏమైందో తెలుసా? మొదట్లో ఉన్న దీనత్వాన్ని కోల్పోయాడు, మొదట్లో ఉన్న సాత్వికాన్ని కోల్పోయాడు, మొదట్లో ఉన్న తగ్గింపు స్వభావాన్ని కోల్పోయాడు. సమూయేలు ప్రవక్త వచ్చి, సౌలా ఎంత అవివేక పని చేశావు, నన్ను అవివేక పని చేసావంటావా, నేను బుద్ధి లేకుండా ప్రవర్తించానంటావా అని సమూయేలు ప్రవక్త అటుంటే అట్లా వస్త్రపు చెంగును పట్టుకోబోయాడండి. వస్త్రం 2గా చిరిగిపోయింది. దేవుడు అంటాడు, గర్వించావుగా, గద్దించినప్పుడు టచ్ స్క్రీన్ లాగా ముఖం మార్చావుగా, గద్దించినప్పుడు లోబడకుండా తిరుగుబాటు చేసావు కదా, నీ చేతిలో నుండి రాజ్యాన్ని దేవుడు లాగివేసి నీ పొరుగువాడి చేతికి అప్పగించబోతున్నాడు. మొదట్లో ఉన్న దీనత్వాన్ని కోల్పోయాడు. దావీదు ఉన్నాడు చూసారా, కడవరకు దీనుడిగా బ్రతికాడు. పెద్దగా ఆమేన్ చెప్దాం. కడవరకు దీనుడిగా బ్రతికాడు. కడవరకు దీనుడిగా బ్రతికాడు కాబట్టి అందరికీ కృపనిస్తే ఒక్క దావీదుకు మాత్రం శాశ్వతమైన కృపను దేవుడు అనుగ్రహించాడు. అడిగడి తీసుకురా. నా ఆశ, అందరికీ నూనె రాస్తే దేవుడు నీ జీవితంలో నీ కుటుంబం మీద నూనె పోయాలి. చెప్పుకోండి గట్టిగా, నీ పిల్లల మీద నూనె పోయాలి. నిన్ను ఆశీర్వదించడం దేవునికి స్వల్పం. నా ఆశ, నీ పిల్లలను దావీదుకు చూపిన శాశ్వత కృప నీ పిల్లలకు నా దేవుడు చూపును గాక. 7వ అధ్యాయంలో అంటాడు, దేవుని సన్నిధిలో కూర్చొని
రాజులాగా సింహాసనం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని, అమ్మా మీరు మోకాళ్ళ నొప్పులోని తప్పు లేదు, కూర్చోవచ్చు, అలాగని కింద కూర్చుంటేనే భక్తి అని కాదు నేను అనేది. దీనుడిగా కింద కూర్చొని, అంటే వయసులో ఉన్నాడు, ఏం పెద్ద వయసు కాదు, మోకాళ్ళ నొప్పి నడువు నొప్పి మీకులాగా లేదు. ఈ కాలంలో యవన బిడ్డలు కూడా అండి ఎక్కడ చైర్లు ఉంటాయి ఏమండి, ఆ కుర్చీ కూడా బాగా మెత్తగా ఉండాలంట. మరి ఒక చర్చికి వెళ్తే నాకు తెలిసి జాకబన్నకు తెలుసు, కాళ్ళు దాపుకునే కాడ కూడా మెత్తని సింధులాగా స్పాంజ్ పెట్టారండి. కింద క్వశ్చను, ఆనుకున్న చోట క్వశ్చను, కాళ్ళు పెట్టిన చోట క్వశ్చను, కూర్చున్న చోటే మూడో ఆకాశానికి పోతాడు, అంటే నిద్రలోకి పోతాడు. దేవుని సన్నిధిలో ఎప్పుడు దీనులుగా బ్రతకని కింద కూర్చొని అంటాడు, ఎంతటి వాడును నేనయ్యా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు విననా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా, ఎంత యేసయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు. కూర్చొని ఈ స్థితిలో నేను ఉండటానికి నేను ఎంతటి ప్రభువా, నేనేంటి, నా బ్రతుకేంటి, నేనేంటి, నా కుటుంబం ఏంటి? ఆ దీనత్వం కడవరకు దావీదు కాపాడుకున్నాడు గనుకే దావీదు ఆరంభం కంటే ముగింపు ఘనంగా మిగిలిపోయింది. సౌలు ఆరంభం ఘనం, ముగింపు ఘోరం. నా చేతులెత్తి దీవిస్తున్నాను, నీ ప్రారంభం కంటే నీ ముగింపు ఘనంగా ఉండునుగాక. అలా ఉండాలంటే జీవితకాలమంతా దీనుడిగా బ్రతుకు. ఎంత హెచ్చించినా, ఎంత లేవనెత్తినా నేల మట్టుకు తగ్గించుకొని బ్రతుకు. ఎందుకు గర్వించకూడదో తెలుసా? భక్తిహీనులను నేలకు కూల్చేస్తాడట దేవుడు. భక్తిహీనులను నేలకు కూల్చేస్తాడట దేవుడు. కూలిస్తే మనం బ్రతకలేం. దీనులుగా ఆయన సన్నిధిలో బ్రతుకుదుంగాక. నంబర్ 1 డ్వెల్లింగ్, నంబర్ 2 లీడింగ్, నంబర్ 3 లిఫ్టింగ్. చెప్పండి, లిఫ్టింగ్. ఎవరు లిఫ్ట్ చేస్తారు? మనిషి లిఫ్ట్ చేస్తేనే ఒక మనిషి ఓ స్థాయికి వెళ్తాడే. దేవుడే ఒక వ్యక్తిని లిఫ్ట్ చేస్తే ఆకాశమే హద్దుగా ఊరేగించబడతాడు. ఆ దేవుడు లేవనెత్తునుగాక. 4వది, ఎందుకు దీనులుగా మనం బ్రతకాలి? దీనులకు దేవుడిచ్చే దీవెన. 34వ కీర్తన చూడండి ఒకసారి, అందరూ చూడాలి. 34వ కీర్తన 34వ కీర్తన ఇజ్రాయేల్ 6వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి. ఇప్పుడు చెప్పండి, దీవెనలన్నీ దీనునికే. చెప్పండి గట్టిగా, దీవెనలన్నీ. సంఘంలో అది ఎవరైనా ఉండొచ్చు. జెర్మీ అనేవాడు దీనుడైతే దీవెనలన్నీ వాడికే. సంఘంలో శ్యామ్ దీనుడైతే దీవెనలన్నీ శ్యామ్కే. ప్రసాద్ దీనుడైతే దీవెనలన్నీ ప్రసాద్కే. అమ్మ వింటున్నారా? చైతన్య బ్రదర్ దీనుడైతే దీవెనలన్నీ చైతన్య బ్రదర్కే. అమ్మ ఏం పేర్రా తల్లి నీ పేరు? సాత్వికనే కదా. నువ్వు సాత్విక, పేరులో సాత్వికం కాదు, మళ్ళీ ఇక్కడ గమనించాలి. సాత్విక నిజంగా పెరుగు తగినట్లుగా సాత్విక అయితే, దీనురాలైతే దీవెనలన్నీ సాత్వికకే. మీరు అనుకోవచ్చు, అన్న దీవెనలన్నీ సాత్వికకపోతే నా బతుకేం కానన్నా అంటారా? ప్రపంచంలో ఎంతమంది దీనులున్నా వాళ్ళందరినీ దీవించడానికి కావలసినంత సమృద్ధి ఉంది. ఇస్సాకు ఉన్నాడే, ఇస్సాకు ఒక్కరిని ఆశీర్వదించే శక్తి ఉంది. ఎవరు ముందు వస్తే వాళ్ళు, వినండి, ఒక్కడిని ఆశీర్వదించే శక్తి ఉంది. రెండో ఆయన వచ్చి అంటాడు, ఒక్క దీవెన కూడా లేదా, ఆయన దగ్గర ఉన్నాయి అన్నీ పోయినాయి అట్ట. నీ దేవుడు ఉన్నాడే, జీవజలపు ఓట
తోడుకునేవాడు తోడుకుంటూ ఉంటాడు, తీసుకొని వెళ్తూ ఉంటాడు, ఓట ఉబుకుతూనే ఉంటుంది. ప్రపంచంలో ఉన్న సమస్త దీనులను దీవించటానికి ఈ దేవుడు చాలిన దేవుడు. హల్లెలూయా. దీవెనలన్నీ ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతనికి కలిగిన శ్రమలన్నీ కొన్నిట్లో నుండి అన్నిట్లో నుండా అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. నువ్వు దీనుడిగా బ్రతుకుతూ, దేవా నాకు ఈ సహాయం చేసి పెట్టవా, నా పిల్లల విషయంలో ఈ ఉపకారం చేయవా, నా కుటుంబానికి మేలు చేయవా, ఇదిగో నా సంఘానికి ఉపకారం చేయవా, నా సంఘంలో పలాని బిడ్డ పట్ల ఇలా కార్యం చేయవా అని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నీ పెదవులలో నుండి బయలుదేరి ప్రతి ప్రార్థన మానక దేవుడు అంగీకరించడం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి చేరుతూ ఉంటే ఆ ప్రార్థనను దేవుడు ఆఘ్రానించి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. చూడండి, ఒక దీనుడు చేసిన ప్రార్థన. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనం వరకు. అందరూ చూడాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం. మరియు యెహోవా యొద్ద విచారించుడని మిమ్మను పంపిన యోధారాజునకు మీరు ఈ మాటలు తెలియచెప్పుడి. నీవు ఎవని మాటలు వినియున్నావో ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దీని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని. చప్పలు కొడుతూ స్తోత్రాలు చేద్దాం. ఇక్కడ దేవుని మాట విన్నప్పుడు ఏం చేశాడట? తగ్గించుకొని హృదయాన్ని చింపుకొని బట్టలను చింపుకొని దేవుని సన్నిధిలో ఆయన మాట విని గడగడగడ వణకటం ప్రారంభించాడట. దేవుడు అంటాడు, నా మాట విని యోషియా నువ్వు వణికావుగా, నా మాట విని కన్నీళ్లు గార్చావుగా, నా మాట విని పశ్చాత్తాపడ్డావు కదా, నా మాట వినటంతో నా సన్నిధిలో దీనత్వాన్ని ధరించి కన్నీళ్లు రాలుస్తూ ప్రార్థన చేసావు కదా, దేని కొరకు నువ్వు ప్రార్థన చేసావో నీ మనవిని నేను అంగీకరించి తిని. తర్వాత వచనంలో అంటాడు 28, నాతో కలిసి చెప్పండి. నేను నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు సమాధిలోకి చేర్చబడుదువు, ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను నేను రప్పించు అపాయము నీవు చూడవు, కన్నులారా చూడవు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీరు బ్రతికున్న దినాల్లో మీ కుటుంబాల్లో ఎలాంటి అపాయకరపు వార్తలు వినకుందురుగాక, ఎలాంటి అపాయాన్ని గూర్చిన వార్తలు మీ చెవులకు వినబడకుండునుగాక. పలానా చోట లోకంలో వింటాం, పలానా చోట భర్త పని చేస్తున్నప్పుడు అయ్యో అయ్యో పలానా బిడ్డ అయ్యో అయ్యో, ఇలాంటి శబ్దాలు మన ఇళ్లలో నిశ్శబ్దమైపోవునుగాక, అపాయం నీ కళ్ళతో చూడకుందువుగాక అంటాడు. దానికి పై మాట, పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును అంటే నీ మనవి దేవుడు అంగీకరిస్తే పరలోకానికి మనలను చేరుస్తాడు. తర్వాత మాట ఏమంటాడు తెలుసా? నెమ్మది గలవాడవై. అక్కడ రాసి ఉంటుంది కదా, కొంతమంది పేరుకు మనుషులు బ్రతుకుతారు కానీ కుటుంబాల్లో నెమ్మది ఉండదు. ఎప్పుడు భార్యాభర్తల మధ్యలో రభస, ఎప్పుడు ఇంటిలో గొడవ, తినటానికి అన్నీ ఉంటాయి,
హృదయంలో నెమ్మది లేని స్థితి. అయ్యా, దేవుడు నీకు కోట్లు ఇస్తాడు అని అనను, కానీ కోట్లకు మించిన నెమ్మదైన బ్రతుకును వరంగా దేవుడు దయచేస్తాడు. కోట్లు గొప్పవా, నెమ్మది గొప్పదా? ఈ రెండిట్లో ఏది కావాలి? ఆహా, రెండు కావాలంట. ఇస్తాడు, అది వేరే సంగతి. ఈ రెండిట్లో ఏది శ్రేష్టమైంది? అక్క మాధవక్క, ఏది శ్రేష్టమైంది? బ్రదర్, మన 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 బ్రదరు టీడీపీలో జాయిన్ అయినట్టున్నాడు, పసుపు అక్క వేసుకొని వచ్చి ఉన్నాడు. థ్యాంక్ యూ. రైట్, అందరూ చూడండి. బ్రతికిన దినాలంతా ఏ పార్టీ అయితే మనకేమైంది సార్? మొన్న ఒక ఆయన వచ్చి అడిగాడు, ఎవరికి ఓటేయమంటారన్నా అని. నీవు ఎవరికి వేయాలనిపిస్తే వాళ్ళకి ఓటేయమని చెప్పా. నీ ఓటు మీద సర్వ హక్కులు నీవి అన్న. మీరెవరికి ఓటేస్తారు అన్నారు. నాకు ఓటే లేదని చెప్పా. తీసేశారు. మరి అట్ట తీసేశారు ఏమో, ఏం జరిగిందో ఎంతవరకు తెలియదు. 2 సార్లు అప్లై చేసినా రాలేదండి. సరే వినండి, బ్రతికిన దినాలంతా నెమ్మదిగా బ్రతికే జీవితాన్ని వరంగా దేవుడు దయచేస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుని మాట విని నీ బ్రతుకును మార్చుకున్నప్పుడు, ఆయన మాట విని గడగడ వణుకుతూ ఉన్నప్పుడు, నీ పెదవులలో నుండి ఏ ప్రార్థన బయలుదేరినా మానక నీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. 4వది యాక్సెప్టింగ్. మనం దీనులుగా బ్రతికితే, నంబర్ 1 డ్వెల్లింగ్, నంబర్ 2 లీడింగ్, నంబర్ 3 లిఫ్టింగ్, నంబర్ 4 యాక్సెప్టింగ్. నువ్వు ఏ ప్రార్థన చేసినా అంగీకరిస్తాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేస్తాడు. వీటన్నిటికి మించిన గొప్ప ఆశీర్వాదం చూడండి. మత్తయి సువార్త, మత్తయి సువార్త చూడండి, 5వ అధ్యాయం, 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఒక వ్యక్తికి దీనత్వాన్ని అనుగ్రహించేది ఏది? ఒక వ్యక్తికి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించేది ఏది? చెప్పాలి. ఒక వ్యక్తికి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించేది ఏది? బ్రదర్ కాంతయ్య బ్రదర్, ఏది అనుగ్రహిస్తుంది పరలోకం? ఎవడు దీనుడుగా బ్రతుకుతాడో ఆ దీనుడు పరలోక రాజ్యంలో కూర్చుంటాడు. నేను ఒక మాట అంటానండి, ఒక వ్యక్తికి దీనత్వం పరలోక రాజ్యాన్నే ఇవ్వగలిగిందంటే పరలోక రాజ్యానికి మించిన ఆశీర్వాదం ఏమైనా ఉందా? నేనంట 100 కోట్లు మనకి ఇవ్వగలిగిన ఆయన 10 కోట్లు ఇవ్వలేడా? మీరు ఎట చూస్తున్నారంట, ఎక్కడున్నాయో అర్జెంటుగా మాకు ఇప్పించేయనన్నా, ఈ బాధలన్నీ పోతాయి. ఆమెన్. 100 కోట్లు ఇవ్వగలిగిన వాడు 10 కోట్లు ఇవ్వలేడా? 100 కోట్లు ఇవ్వగలిగిన వాడు 100 రూపాయలు ఇవ్వలేడా? 100 కోట్ల కంటే శ్రేష్టమైనది పరలోక రాజ్యం. నేనంట పరలోక రాజ్యాన్ని మనకు నివాస స్థానంగా ఇవ్వగలిగిన దేవుడు భూలోకంలో సుఖంగా సౌఖ్యంగా బ్రతకటానికి కావలసింది ప్రభు మనకు దయచేయలేడా? అదే ఇవ్వగలిగిన వాడికి ఇది దేవునికి స్వల్పం. అయితే ప్రభు బిడ్డలారా, మన ఒక్కొక్కరి ఆశ ఏ విధం చేతనైనా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే చెప్పండి, ఆత్మలో, పెద్దగా చెప్పాలి, ఆత్మ విషయమై. యేసు ప్రభు వారి దగ్గరికి శిష్యులు వచ్చారు. దేనికోసం వచ్చారో తెలుసా? వాళ్ళు ఎంత పుణ్యాత్ములో చూడండి. 1 నిమిషంలో చెప్తాను. బాబు, నేను సిలువకు అప్పగించబడబోతున్నాను, నేను చనిపోబోతున్నాను అని చెప్తే, యేసయ్య చనిపోబోతున్నారన్న వార్త విని ఏడ్చిన పుణ్యాత్ముడు ఒక్కడు లేడు. ఏడవకపోగా వీళ్ళే మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఈయన చచ్చిపోతే ఇప్పుడు మన అందరిలో పెద్దోళ్ళు ఎవరు? ఒక ఆయన అంటాడు నేనే, ఇంకొక ఆయన అంటాడు నేనే. చనిపోబోతున్నానని చెప్తే ఏడ్చిన బాప్తో ఒక్కడికి లేదు. ఏడవకపోగా మనలో పెద్దోళ్ళు ఎవరు? యేసయ్య దగ్గరికి వస్తే ఏమంటాడు తెలుసా? మీలో ఎవడైతే చిన్న పిల్ల వంటి వాడిగా మారతాడో వాడే పరలోక రాజ్యానికి అర్హుడుగా ఉంటాడు. అంతకు మించి
ఎవరైతే మీలో మిమ్మల్ని మరి ఎక్కువ తగ్గించుకుంటారో, తగ్గించుకునేవాడే తను తగ్గించుకునేవాడే హెచ్చించబడతాడని ప్రభు మాట్లాడతాడు. ఎక్కడికి హెచ్చించబడతాడు? ఎక్కడి దాకా హెచ్చించబడతాడు? ముగిస్తున్నా, నా వైపు చూడండి. సిస్టరు, మీ కులం ఏంటి అని అడిగి, మాకు కులం ఉండే అని అన్నావా, పరలోకం పోద్ది. కారు మీద వెళ్ళేటప్పుడు మాకున్న కారు పరలోకం పోద్ది. అన్నిటికంటే విశేషంగా ఈ కాలంలో కొంతమంది క్రైస్తవులకి సంస్థల డినామినేషన్ ఎక్కువ. కొంతమంది యేసయ్యను గురించి అతిశయించే దానికంటే సంస్థలను గురించి అతిశయిస్తారు. మాది ఎమ్మాన్యుయల్, మాది హెబ్రోన్, మాది ఐపీసీ. ఆ కంఠం కూడా బేస్ వాయిస్తో చెప్తాడు. సంస్థలను బట్టి గర్వించిన సంస్థలు రాగల కాలంలో కనపడం. మన బ్రతుకులో మన అతిశయం ఏదైనా ఉన్నదా అంటే యేసుక్రీస్తు మాత్రమే మన అతిశయమై ఉండాలి. మనకంటూ ఒక సంఘం ఉండాలి. గమనించండి, సంఘాన్ని యేసయ్య స్థానంలో కూర్చోబెట్టుకోకూడదు, సేవకుని యేసయ్య స్థానంలో కూర్చోబెట్టుకోకూడదు. ఈరోజు కొంతమంది బాగా వాడబడే సేవకులు ఆ చర్చిలకు వెళ్తున్నారు. సిస్టర్, ఏ చర్చికి వెళ్తున్నారు? మాది ఇమ్మాన్యుయల్ చర్చ్. ఇక్కడ చూడాలి, నా కాలు వైపు. మాది ఇమ్మాన్యుయల్ చర్చ్, మాది కొల్వరి, మాది ఐపీసీ. కనపడవా చర్చిలో? కనపడవా వ్యక్తులు? క్రైస్తవుని బ్రతుకులో జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడైన యెహోవాని బట్టి ప్రతి క్రైస్తవుడు అతిశయించాలి. సిలువ యందు తప్ప మరి దేని యందు మనం అతిశయించుకుందాం గాక. ఇదొక్కటి దేవుని దగ్గర సంపాదించుకో. ముగిస్తున్నా. అందరికీ నూనె రాస్తే నీకు నూనె పోస్తాడు. అందరికీ నూనె రాస్తే నీకు నూనె పోస్తాడు. ఈ ఆరాధన గడియలోనే దీనురాలిగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. ఏ బుద్ధిహీనత, ఏ లోపం, ఏ అవిధేయత, ఏ గర్వం నిన్ను ఏలుబడి చేసిందో రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఏడు. నువ్వు ఏడుస్తూ ఉండగానే కృప వెంబడి కృప నీ మీద దేవుడు కుమ్మరించునుగాక. మహిమ నుండి అధిక మహిమకు దేవుడు నడిపించునుగాక.